ఈ రోజున మనము ఎబ్రిల్ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదవండి గట్టిగా. ఒకరు చదివితే దాని వెనకాల అందరూ కలిపి చదువుదాం. అయితే ప్రియులారా, ముక్కలుగా చదవమ్మా. అయితే ప్రియులారా, రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుట చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకుండగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. ఆమేన్. ముగింపులో చెప్తున్నాడు, ఈ వచ్చిన ముగింపులో మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని అది తుదవరకు కలిగి ఉండాలి. ఇదివరకు ఎలా ఉన్నారు? మీరు ఆసక్తి పరులు ఉన్నారు అంటే ఇప్పుడు ఆసక్తి తగ్గిందనే దాని అర్థం. ఆసక్తి తగ్గింది. ఇప్పుడు మునుపు చాలా ఆసక్తిగా ఉన్నారు. మునుపు ఆతిథ్యం ఇచ్చట్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మునుపు దేవుణ్ణి ఆరాధించడంలో చాలా ఆసక్తి చూపేవారు. మునుపు దేవుని కార్యాలంటే చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు మాందులు. ఇప్పుడు ఎలా మారిపోయారు? మాందులుగా మారిపోయారు. ఆసక్తి తగ్గిపోతూ ఉంది. మీరు అలా కాదు అంటే గతంలో మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. అర్థమైందండి? ఇక్కడ గ్రంథకర్త ఏం జ్ఞాపకం చేస్తున్నాడు వారికి? గతంలో మీరు ఆసక్తిగా ఉన్నారు, ఇప్పుడు ఏమైంది? ఆసక్తి తగ్గుతూ ఉంది. గతంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు తగ్గుతూ ఉంది. అంటే మీరు గతంలో ముందు ఎలాగుండేవారు? ఆసక్తిగా ఉండేవారు. ఇప్పుడు దానికి పై వచనం, నిన్న చదువుకున్న వచనంలో 8వ వచనం కనుక చదివితే, అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జించబడి శాపం పొందదగును, తుదకది కాల్చివేయబడును. అంటే 2 పొలాలు, ఒకటి ఫలభరితమైన పొలం ఉంది 7వ వచనంలో. 8వ వచనంలోకి వస్తులోనికి ముండ్ల తుప్పలతో గచ్చ పొదలతో పనికిరాని తీగలు పెరిగిపోయిన పొలం ఒకటి ఉంది. ఇప్పుడు మంచి పొలం ఉన్న ఈ పొలంలో విత్తనాలు వేస్తే అది వెంటనే ఫలిస్తూ ఉంది. ఈ ముళ్ళ తప్పులు గచ్చ పొదలు ఉన్న ఈ పొలంలో విత్తనాలు వేస్తే అసలు విత్తనాలు ఏం పెరుగుతాయి? విత్తనాలు పెరుగుతాయా? పెరగవు కదా. పెరగకుండా ఉండడానికి గల కారణం ఏంటి? పొలం శుభ్రంగా లేదు. హల్లెలూయా. పొలం ఎలా లేదు? శుభ్రంగా లేదు. శుభ్రంగా ఉండాలి పొలం. ఇప్పుడు ఈరోజు వంట చేసేవమ్మా, వంట చేసి రాత్రి అంతా అలా ఉండిపోయిన గిన్నెలు మరలా పొద్దున్నే వేసి మరలా తీసుకెళ్ళి అందులో మొత్తం నూనె వేసి కారం వేసి అన్నీ కోసేసి అందులో వండేస్తావా? వండం. రాత్రి వండిన అన్నం వండిన పాత్ర ఉంది, అదే పాత్రలో మరలా తీసి ఉదయాన్నే లేచి లేట్ అయిపోయిందని చెప్పి అడావుడిగా మరలా దాని మీద వేస్తావా? దాన్ని బాగా ఏం చేస్తాం? లేట్ అయినా పర్లేదు తోముకుంటాం. తోమపోతే ఏమైంది? వాసన. ఆ ఫుడ్ తింటే ఇంకటే ఇటు రావంక కదా. కనుక ఆ పాత్రలు ఏం చేసుకోవాలి? మనము శుభ్రం చేసుకోవాలి. మనకున్న ఏ పరికరం అని అంతే. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనకున్న ఇల్లు ఉందనుకోండి, ప్రతిరోజు దాన్ని ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ బూజులు అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ పెంట అక్కడే. ఇంట్లో ఉందనుకోండి, అక్కడ మనుషులు నివాసించే ఇల్లుగా ఉండదు అది.
ఎలకలు, బల్లిలు, గొడ్లగోబలు, పందికొక్కులు, కొన్ని ఒక 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 ఇంట్లో ఏవో కనిపించినాయి. ఏమంటారు అట్లా ఇలా ఏలబడితే గబ్బిలాలు. ఈ ఇంట్లో ఉంటాయి అసలు అవి మనుషులు మనుషుల్ని కొన్ని సంవత్సరాల నుంచి మూలాడిపోయిన గృహాల్లో ఉంటాయి. కానీ ఒక ఇంట్లోంచి రయ్యని వారిపోతున్నాయి రెండు. మరి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాయో, అసలు దురుపువారు లేరేమో, ఇంట్లో తుడుచుకుంటలేదేమో. కానీ ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే మనకున్న పరికరాలు అవి శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి పొలం ఉంది, ఆ పొలాన్ని కూడా ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. విత్తనానికి అనుకూలంగా మన కుటుంబం ఉంది, ఈ కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. అందుకనే యోబు భక్తుడి గురించి మొన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అరుణోదయాన్ని లేచి తన బిడ్డల కొరకు, ప్రతి వారి కొరకు, ఒక్కొక్కరి కొరకు ఏం చేస్తూ ఉండేవాడు? బలులు అర్పిస్తూ ఉండేవాడు. బలి అర్పించాలంటే వాడు కూడా లేవాలి. లేవలొద్దా? బలి అర్పించేవాడంటే ఎవడి పేరటైతే బలి అర్పిస్తున్నావో ఆ వ్యక్తిని కూడా లేచేవాడు. రాని నేను లేగలేను, రాత్రి అంతా అలసిపోయాను, విందులెక్కిపోయిపోయినాను, కానీ లాగిపెట్టి ఒక లెంపకాయ లాగి కూర్చుని నిలబెట్టి ముఖం మీద కన్నీళ్ళు జల్లి ఆ బలిపీఠం దగ్గర తీసిపోయి ఆడి పేరట ఏం అర్పించేవాడు? ప్రతిరోజుని బలులు అర్పిస్తూ ఉండేవాడు. అరుణోదయాన్ని చేసే ప్రతి క్రమం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అరుణోదయాన్ని మనం చేసే ఈ క్రమాన మాత్రం ఏ రోజు కూడా మర్చిపోకూడదు, మిస్ కాకూడదు. అందుకని ఉదయకాలమే మనం దేవుని బలిపీఠ దగ్గరికి రావాలి. దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధి కొరకు మనం ఆయుక్తపరచబడిన వారమై ఉండాలి. ఎంత భారమున్నా, ఎంత కష్టమైనా, ఎంత ప్రతికూలత అయినా దేవుని సన్నిధికి రాగలగాలి. ఈ దినచర్యలో మనం ఏమేమి తప్పిదములు చేశామో, ఈ దినచర్యలో ఏమేమి దేవునికి వ్యతిరేకమైన మనం అనుకోవచ్చు. నేను అన్నీ ఈ రోజునన్నీ కూడా రైటే చేశాను అనుకుంటాం, కానీ అందులో రాంగ్ అయ్యే చాలా ఉంటాయి. మనకు రైట్ అనుకున్నది దేవునికి అది రైట్ కాకపోవచ్చు అనుకుంటాం. నేను మంచిగానే పోతున్నాను, కట్టవేలోనే వెళ్ళిపోతున్నాను అనుకుంటాం. కానీ మనం వెళ్తున్నది రాంగు అని దేవుడు మనకు కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటుంటాడు. మనం చేసిన ప్రతి అతిక్రమం కూడా దేవుని దగ్గర మనము ఒప్పుకోగలగాలి. అరుణోదయాన్ని దేవుని బలిపీఠ దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ బిడ్డలందరినీ 10 మంది బిడ్డల్ని యోబు గారు ఎక్కడికి తీసుకెళ్ళేవాడు తెలుసా? బలిపీఠం దగ్గరికి వారిని తీసుకుని పోతూ ఉండేవాడు. హల్లెలూయా. ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం నిర్మించుకోవాలి. మన గృహము కొరకు, మన కుటుంబం కొరకు ఒక ప్రత్యేకమైన బలిపీఠం ఉండాలి. హల్లెలూయా. బలిపీఠం దగ్గర ఒదగాలి. మనము బలిపీఠం దగ్గర మనం ఒరిగిపోవాలి. విరిగి నలిగిన హృదయాలతో దేవుని సన్నిధానంలో మనం విరిగి నలగాలి. కనుక ప్రతి వారము కూడా మన కుటుంబం అనే ఈ పొలాన్ని ఏం చేసుకోవాలంటే శుభ్రం చేసుకోవాలి. వారిని ప్రతిరోజు శుద్ధీకరించాలి. ఆ బిడ్డల పేర్లు ఉచ్చరించాలి. వారి నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. ఏమో ఒకవేళ మనకు తెలియకుండానే వారు దుష్టుడి చేతుల్లోకి వెళ్ళిపోవచ్చేమో, సాతాను వారిని ఆవరించొచ్చేమో. మనం అనుకుంటాం మన చేతుల్లో ఉన్నాడు, మన చెప్పు చేతుల్లో ఉన్నాడు అనుకుంటాం, కానీ పూర్తిగా సాతాను యొక్క స్థావరాలకు వెళ్ళిపోతారు కొంతమంది. ఆ విషయం మనకు తెలియదు. కనుక దేవుని వాక్యము ద్వారా, దేవుని సన్నిధానంలో ప్రార్థన ద్వారా ప్రతిది కూడా శుద్ధీకరించబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన పొలాలు గచ్చపొదలుగాను, మొల్ల తుప్పలుగాను, పలురక్క చెట్లుగాను మన పొలాలు మారకూడదు. మన కుటుంబాల్లో సాతానుకు సంబంధించిన కార్యాలు కనబడకూడదు. దేవుని కొరకైన ఒక ప్రత్యేకమైన ఒక మంచి కుటుంబాలుగా మన కుటుంబాలు మార్చబడాలి. మన పొలాలు బాగోవాలి. ఈ 2 పొలాలు జ్ఞాపకం చేశాడు. 2 పొలాలు పౌలు గారు ఏం చేశాడు? వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసిన తర్వాత ఏం చేస్తాడని మరలా కింద వరుసలో ఇప్పుడు 9వ వచనంలో చెప్తున్నాడు, మీరు గతంలో చాలా బాగా ఉండేవారు, గతంలో మంచి భక్తి చేస్తూ ఉండేవారు, గతంలో మంచి విశ్వాసంగా జీవిస్తూ ఉండేవారు. ఈనాడు కాలంలో మీరు వెనకబడిపోయిన మనస్తత్వాలు కలిగి ఉండాలని వాళ్ళతో మాట్లాడు. గతాన్ని జ్ఞాపకం చేస్తూ ఏం చేస్తున్నాడండి? చెప్పండి, నేను చెప్పినప్పుడు చెప్పరా? గతాన్ని జ్ఞాపకం చేస్తూ వారితో మాట్లాడుతున్నాడు.
కొంతమంది ఏదైనా ఒక విషయం చిన్న మాట అన్నప్పుడు వెంటనే ఏమవుతారో తెలుసా, హర్ట్ అయిపోతుంటారు. వెంటనే హర్ట్ అయిపోతుంటారు. నేను దీన్ని ఏం కదపలేదు, మాట్లాడండి ఒకసారి. ఒక్కొక్కసారి ఏదైనా ఒక ఘాటైన మాట చెప్పినప్పుడు అంటే మీ పొలాలు బాగలేదు, మీ కుటుంబాలు బాగలేదని పౌలు గారు వారితో చెప్పి మరలా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు వారికి? గతాన్ని జ్ఞాపకం గతంలో చాలా బాగా ఉండేవారు, మరి ఇప్పుడు ఎందుకు ఇలాగ మీరు మార్చబడ్డారు? మీ పూర్వీకుల్లాగా మీరు తిరుగుబాటుదారిలాగా ఉండొద్దు. దేవుని సన్నిధానంలో మీ హృదయాలు పరిపూర్ణమైన రీతిలో మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రారంభ శూరులు ఉంటారు కొంతమంది. ఏ శూరులు అండి వాళ్ళు? ప్రారంభ శూరలు. వీళ్ళు ఆరంభంలో చాలా ఆసక్తిగా ఉంటారు. రాను 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 ఈ లెంట్ ప్రేయర్స్లో ప్రారంభంలో చూడండి ఒక 5 days వరకు. అప్పుడు నేను అనుకున్నాను తెలుసా, అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది, అందరూ చాలా ఆసక్తిగా వస్తున్నారు అనుకున్నాను. అందరం అలాగనుకున్నాం. కానీ ఒక 5 days 4 days నడుస్తులోనికి ఏమయ్యారు, ఇంకా ఒక్కొక్కరు సతికిలి పడిపోయారు. సాతాను వాడు మెడలు వంచేస్తాను. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీ ఉందంట. ఎన్ని సంవత్సరాలైంది వంగిపోయామే? 18 ఏళ్ళ నుంచి వంగిపోతుంది. ఏమండి, ఆకాస్త భారాలన్నీ నెత్తి మీద ఉంటే ఏమవుతాయి? వంగిపోతే. ఈనాడు కూడా చక్కగా నిలబడలేదు కనుక లోక భారాలన్నీ పెట్టుకుని దేవునికి దూరం అయిపోతున్న వారు చాలామంది కనపడుతున్నారు. మన హృదయాలు బరువుతో నిండిపోకూడదు. దేవుని సన్నిధానంలో ప్రతి దినము మనం గడపడం ద్వారా ఆటోమేటిక్గా మన హృదయంలో చేరిన చెత్త చెడారము మలినం ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో అంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓ ప్రియమైన సహోదరి, ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఆత్మీయతలో మనం నడిపించబడాలి. మనము ఎక్కడెక్కడ ఏ తప్పుదము చేశామో, ఏ పొరపాటు చేశామో ప్రతీది దేవుని దగ్గర ఒప్పుకోగలగాలి. అరుణోదయాన్ని లేవాలి. మన కొరకు యాజకుడు ఏం చేస్తాడు? తన గురించి బలర్పించుకుంటాడు, జనాల గురించి బలర్పిస్తాడు. మన గురించి మనం ఒప్పుకోవాలి, మన బిడ్డల గురించి కూడా వారి గురించి మనం ఒప్పుకొని శుద్ధీకరించాలి. ఇది క్రైస్తవ నియమం. ఇది మన పొలాన్ని మనం ప్రతిరోజు ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గతంలో మీ జీవితం మరలా చదవండి 9వ వచనం చదువు. అయితే ప్రియులారా, అయితే అన్నాడు అంటే పై చెప్పిన విషయాలన్నీ చెప్పి ఇక్కడ 9వ వచనంలోకి వస్తున్నానికి, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాము, మీరు ఎంతకంటే మంచిదియు రక్షణకరమైనదినైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా. ఎక్కడున్నారు మీరు? రక్షణకరమైన స్థితిలోనే మీరున్నారు. దేవుని కృపను దాటుకుని మీరు వెళ్ళిపోలేదు. మేము అనుకుంటున్నాం మీరు లోకల్కి వెళ్ళిపోయాం, ఇతరత్ర కార్యాలకు వెళ్ళిపోయాం అనుకుంటున్నారు. మీరు ఇంకా ఎందులో నిలిచున్నారు తెలుసా? దేవుని వాగ్దానంలోనే నిలిచి ఉన్నారు. రక్షణ మీ మీద ఇంకా నడుస్తూ ఉంది. దేవుని కృప మీకు దూరం అయిపోలేదు. దేవుని కృప నీకు దగ్గరగానే ఉంది. దేవుని కృపకు నీవు దగ్గరగా రాగలగాలి. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 4వ అధ్యాయం 1వ వచనము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోయినేమో అని భయం కలిగి యుందుము. దేవుని వాగ్దానం ఇంకా ఏమైంది? నిలిచే ఉంది. వాగ్దానం పోలేదు. అర్థమైందా అమ్మా? మన పట్ల దేవుని వాగ్దానము దాటిపోలేదు. దేవుని వాగ్దానం ఉంది నీ పట్ల. దేవుని స్తోత్రం కలిగాక. దాటిపోయేది మనమే దాటిపోతున్నాం, మనమే తప్పిపోతున్నాం. దేవుని యొక్క వాగ్దానం మాత్రం దాటిపోలేదు. ఏ రోజుని దేవుని కృప మనకి తక్కువ చేయడటండి. దేవునికి మహిమ కలుగునుగాక. మహాదేవుడు ఆయన, గొప్ప దేవుడు. మనకి ఏ రోజుని ఆయన కృప తక్కువ చేయడు. ఆయన వాగ్దానం మన మీద నుండి దాటిపోలేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం చదవాలి. 8వ అధ్యాయం 15వ వచనం.
ఎలా అనగా మీరు భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను మీరు పొందుతిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా ఆ రెండు ఎడదీయాలి. అబ్బా ఆ రెండు ఎడదీయండి. అబ్బా తండ్రి గ్యాప్ రావాలి. ఆత్మ కలిగిన వారు ఏ ఆత్మ? దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్ర ఆత్మ. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్న దేవుని స్తోత్రం కలిగిన గాక. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా అన్న తండ్రి. కొంతమంది ఏమంటారు? అబ్బా అంటారు. అబ్బా అంటే తమిళంలో ఏమంటారు? అప్ప. అప్పేనా? అప్ప అంటే అబ్బా అని. హల్లెలూయా. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో అయిపోతే బాగా అనుకున్నావా? స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధనా. అబ్బా తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. అబ్బా తండ్రి అని ప్రభుకి ప్రార్థన చేసుకుంటే అలాంటి స్వతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆయన తండ్రి అని తండ్రి అంటే ఎంత సమీపమస్తుడండి. తండ్రి అడిగిన అన్ని ఇస్తాడా? మీ తండ్రి ఉన్నాడు అనుకోండి, మీ తండ్రి అది కావాలంటే నీకేం చేస్తాడు? ఇస్తాడు. ఇవిడా కట్టునుడా మీ తండ్రి? చీ ఆతలబో అనేవాడా మీ తండ్రి? అడిగవంటే మెల్లమ తొక్కేస్తానంటాడు మీ తండ్రి. అడిగవనుకో పీక నరికేస్తానంటాడు మీ తండ్రి. అంటాడా? ఏ తండ్రి అలాగండు. ఆ తండ్రి లేకపోయినా నా బిడ్డ అడిగాడు, నా కుమార్తె అడిగింది అని చెప్పి ఏం చేస్తాడు? ఎవరైనా నన్ను ఏదైనా అడిగారు అనుకోండి, నేను కాదనలేను. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. ఏమండి, తండ్రి కన్న తండ్రి తన బిడ్డలకు ఏదైనా ఇవ్వడా? మీ బిడ్డలు అంతగానే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో మీ పిల్లలు రొట్టెని అడిగారు అనుకోండి, మీరు రాతనిస్తారా? రొట్టె మామూలు రొట్టె అడిగానుకో, నువ్వు కీమ్ రొట్టె కొన్ని ఇవ్వడానికి ఇష్టపడతావు. దాంట్లో జామ్ కూడా యాడ్ చేస్తావు. నా పిల్లలు మంచిగా తినాలి, అందరి దగ్గర నా పిల్లలు చిన్నగా ఉండకూడదు, వారికంటే శ్రేష్టకరమైన ఆహారం తినాలి. అంతే కదా. మన పిల్లల గురించి ఆలోచన చేస్తామా? అందరూ పక్కింటి వాళ్ళందరూ బిర్యానీ వండుకున్నప్పుడు పిల్లలు ఆశపడ్డప్పుడు అవతల వాళ్ళు అది పెట్టకపోతే ఎంత ఫీల్ అవుతాం? చెడ్డ పిల్ల కదా, కొంత నెడితే బాగుంది అనుకోండి. ఒరే నువ్వు కంగారు పడక, అంతకంటే శ్రేష్టమైనది రేపు నీకు నేను చేసి పెడతాను అంటే మనమా? అంటే అవతల నేను తప్పు పడతలేదు, వాళ్ళు కష్టపడి తెచ్చుకుని మనకెంత పెడతారు వాళ్ళు. ఎంత దాని మీద ఆశపడకూడదు. కొంచెం అన్న పెట్టలేదు అంత తీసుకురుగమ్మా అనొద్దు. వాళ్ళు కష్టపడి వండుకున్నారమ్మా, మనకెందుకు అది? అంతే కదా. చూసావా, చంటిపిల్ల కన్నా కొందట్లేదు అనద్దు. ఏదో మొత్తానికి వాళ్ళు ఏదో శాఖ పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలిని కాక. రేపు మన ప్లానింగ్ ఏంటి? కంగారు పడుకోమ్మ, నీకు రేపు ఇంకా శ్రేష్టకరమైంది. వాళ్ళు మామూలు చిన్న చిన్న పీసులు తెచ్చుకున్నారేమో, నీకు పెద్ద పెద్ద జాయింట్లు నీకు పెడతాం. అంటే మన పిల్లల్ని ఎంత శ్రేష్టకరమైన వారుగా మనము చూసుకుంటాం. మీ పిల్లలు రొట్టె అడిగితే రాతనిస్తారా? చేపను అడిగితే పాము ఇస్తారా? ఏమంటే శ్రేష్టకరం ఇస్తాం. మీరు చెడ్డవారు అయ్యుండి మీరు ఏ విధ రేవతులు మీ పరలోకపు తండ్రి మీకంటే
శ్రేష్టమైన వాడు కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి మీకంటే శ్రేష్ఠుడు కదా. మీరు ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు మీ కొరకు చేస్తాడు. ఆయన్ని మనము అబ్బా తండ్రి అని పిలిచే అలాంటి స్వతంత్రతనిచ్చాడు. మనం పొందుకున్నది దత్తపుత్రాత్మ, దాస్యపు ఆత్మ కాదు. ఎవండి, మనం దాసులం కాదు. అర్థమైందా? ఎవరు మనం? కుమారులం. హల్లెలూయా. గతంలో ఎలాగుండేవారు? మీరు దాసులుగా ఉండేవారు, బానిస బ్రతుకు బ్రతికారు. ఆ బానిస బ్రతుకు బ్రతికే మిమ్మల్ని కుమారత్వంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎంత మంచి విషయమో చూడండి ప్రియులారా. మన పరమ తండ్రి మన కొరకు కలిగి ఉన్న ప్రణాళిక ఇదిగో. మీరు దత్తపుత్ర ఆత్మను మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ ఏం పొందారు? మరి దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దత్తపుత్ర అంటే దత్తపుత్ర దత్తం తీసుకున్న పుత్రుడు, కనపుత్రుడు కాదు. ఆ పుత్రుడు ఎవరు? దత్తపుత్రుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దత్తపుత్రుడికి రైట్స్ ఉంటాయా? ఎందుకోండో అన్ని రైట్స్ ఉంటాయి. హల్లెలూయా. దత్తపుత్రుడికి స్వతంత్రత ఉంటుందా? ఉంటుంది. హల్లెలూయా. వాట ఉంటుందా? ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నుకున్నవారు. మనం ఎవరం? మనము ఒక రకంగా చూస్తే ఆ కోణంలోకి మనం కూడా దేవుడు ఏం చేశాడు తెలిసా? దత్తం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ఇశ్రాయేలుకి రక్షణ, ఇప్పుడు అన్యజనులైన మనకి కూడా రక్షణ. అప్పుడు వారికి దేవుడు, ఇప్పుడు మందరికి దేవుడు. యెహోవా అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. కనుక మనము దేవుని సన్నిధానంలో మనకి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు మీరు రాసుకునే అంశం పైన ఏం రాసుకోవాలంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు చేసిన పనికి వారికి దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఫలమిస్తాడు. అందుకే నేను నోట్స్ ఉండాలని చెప్పాను అందరికీ. దేవుడు ఎవరు కాదు? అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వే చిన్న పని చేసినా ఆ పనికి తగిన ఫలము దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఇస్తాడమ్మా. మన దేవుడు అన్యాయస్తుడా? కాదని చెప్పినా కాళ్ళకి ఇబ్బంది పడిపోతాడు. నీకేమైనా అన్యాయం చేశాడా? మన సంవత్సరం చేశాడని అంటావా? పోనీ ఈ సంవత్సరం పెద్ద అన్యాయం చేసినట్టు కనపడలేదు, కానీ మన సంవత్సరం చేసేటట్టు అంటాం. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు. బాబు వెళ్ళిపో. మాట తప్పేవాడు కాదు ఆయన. ఎవరు కాదు? మాట తప్పేవాడు కాదు. మన దేవుడు మనకి అన్యాయం, ఈ వ్యక్తికి అన్యాయం చేశాడు అనేది కాదు. ఎవరిని చేసేవన్నీ మనం చేసుకుని నేరం ఎవరి మీద వేస్తాం? దేవుని మీద వేస్తాం. ఏదైనా అయిందనుకోండి, దేవునికి సంబంధించిన క్రియలు, కార్యాలు, కుటుంబాలు ఏం కనపడవు, కానీ ప్రార్థన చేయండి బాబు, ఎలాగొంది బాబు, ప్రార్థన చేయండి బాబు. అప్పుడు అంటాడు దేవుడు, ఎందుకు చేయాలి? ఎందుకు ఆ వ్యక్తికి మేలు చేయాలని ఆలోచించుకుంటాడా? ఆలోచించుకోడా? మనం కూడా ఆలోచించుకుంటాం కదా. హాస్పిటల్లో ఉన్న సహోదరి దగ్గరికి వెళ్ళడానికి, నేను హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చిందా? మా కాళ్ళు ఉన్నప్పుడు వచ్చిందా? మా అత్తగారు మన కాలు ఇరిపోయింది అప్పుడు వచ్చిందా? అంటాం మనం. చెప్పరేటి అంటాం. మనం ఆపదలు ఉన్నప్పుడు వచ్చారా? మరి నువ్వు వచ్చారని, మరి నా దగ్గరికి వచ్చారని మనం అనడానికి రైట్స్ లేవు. దేవుడు కూడా అడుగుతాడు ప్రతి విషయాన్ని. నేను తిరిగి వాళ్ళకి ఏమైనా చేయదలుచుకున్నట్లుగా ఎప్పుడైనా నాకేమైనా ఇచ్చాడా, చేశాడా అని యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా ప్రశ్న ఇదే ఇస్తున్నాడు. దేవుడు చెయ్యాలి అని ఆశపడుతున్నాం మనం. నాకు ఇది చెయ్యాలి, నాకు అది చెయ్యాలి, నాకు ఈ కార్యం జరగాలి, ఈ విధమైన కార్యాలు నా జీవితంలో జరగాలి. అది ఏమైనా ఏ అవసరంలో మనకు తెలియదు, కానీ ఎవరి అవసరంలో తెలుసు కదా.
ఇది నా జీవితంలో నా దేవుడు చెయ్యాలి అని అన్నప్పుడు మరి దేవునికి మనమేం చేశాం? దేవుని సన్నిధానంలో మనం ఎంతగా దేవుని కార్యాల్లో రెస్పెండ్ అవుతున్నాం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం అడుగుతాం, అన్నీ అడుగుతాం, ఏదైనా అడుగుతాం, ఏడుస్తాం. అప్పుడు దేవుడు కూడా ఒకసారి ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకోమంటాడు. జ్ఞాపకం చేసుకోమంటాడు. హిజ్కియాని అలాగేదా మరణం అమ్మంటే ఆయన ఏమన్నాడు? ఆ తొలిటి దినాల్లో నేను చేసిన నీ కొరకు చేసిన కార్యాలు దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో మహాప్రభో అని కన్నీళ్ళు గార్చి గోజాడి రోజించి ఆ ప్రభువుని ప్రాధేయపడితే అప్పుడు జ్ఞాపకం చేసుకుని పోన్లే అప్పుడు బాగానే ఇవన్నీ చేశాడు కదా, ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ని ఇద్దామని దేవుడు ఏం చేశాడండి? ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఏం అడిగినా ఇస్తాడు. ఇవ్వాలి అని అంటే మరి మనము కూడా ఏదోటి చెయ్యాలి కదా దేవునికి. దేవుని కొరకు నేను ఏం చేయలేను తండ్రి, ఒట్టిదాని తండ్రి, మట్టిదాని తండ్రి, ఏమి లేని తండ్రి అంటాం మనం. దేవుని దగ్గరికి వచ్చినాక ఏమారు చెప్తాం? పేదర్పులని చెప్తాం. బయటకు వెళ్ళేటప్పుడు ఎందులోనే తక్కువ, మనం ఎందులో తగ్గాలో అంటాం. దేవుని దగ్గరికి వచ్చినాక ఏమర్పులు? పేదర్పులు. అన్నీ పేదర్పులే, బేదర్పులు. ఓ సహోదరి ఆకాశం ఆకులు నింపేతండి, కొమ్మరించేతండి, తెమ్మరించేతండి. ఏడు తెమ్మరించాలి, కొమ్మరించాలి, పోసేయాలంటే మరి మనము కూడా పోయాలి కదా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మనల్ని మనం చేసిన ఏ చిన్న పని చిన్న చిన్నయే, ఏం పెద్ద ఏం చేసేవి మనం, ఏ చిన్న పని దేవుని కొరకు చేసినా అది దేవుడు మరిచిపోడు. అది మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు. 10వ వచనం చదువుదా చూడండి, 10వ వచనం చదవమ్మా. ఎబ్రీ పత్రిక మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఏం చేసి అది ఏం చేసమ్మా? ఉపచారం చేసి, ఇంకను ఉపచారం చేశారు. అది ఆపజేయకుండా ఇంకను ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారము, గతంలో ఏం చేశారు? మీరు పరిశుద్ధులకి ఉపచారం చేశారు. ఉపచారం చేసి ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తూ దేవునికి దూరం అవుతూ ఉన్నారు. అసలు మీరు చేసిన కార్యాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సన్నిధానంలో మనం కలిగి ఉన్న శ్రద్ధాభక్తులు బట్టి ఒక సునేమిరాల ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు మాటలు చూపుతున్నావు కదా, నీకేం కావాలి, నాకు ఈ అవసరం ఉందని ఆమె అడగలేదు. అడిగిందా? దైవజనుడు ఏమడిగాడు? ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు మా ఎడలో చూపుతున్నావు కదా, నీకేం కావాలి అంటే ఆమె అవసరం చెప్పింది. మరుసటి ఏటకి ఎదుగో నీ కౌగుటిలో కుమారుడు ఉంటాడు అని వాగ్దానం పనికి వెళ్ళిపోయాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో మనం కలిగి ఉన్న ఆ నమ్మకమైన భక్తి, ఆ నమ్మకమైన యథార్థత మన జీవితాన్ని ప్రభు ఎన్నిక చేసుకుంటాడు. దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన గొప్ప కార్యాలు మన కొరకు చేయవాడు. మన జీవితాన్ని ప్రభుకి అప్పగించాలి. ప్రభు సన్నిధానంలో మనం ఉపచారం చేయాలి. ఉపచారం అంటే ఉపకారం కాదు. ఉపచారం అంటే పరిచర్య. అంటే మనందరం పనివారం. ఆమేన్. పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉందని చెప్తున్నాడు ప్రభు. ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన దగ్గర ఉంది. జీతం మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? పని చేసి ఉండాలి. పని కలిగిన వారంగా ఉండాలి. పని పాట లేకుండా ఉండకూడదు మనము. హల్లెలూయా. పని పాట లేకుండా కూడా దేవుని మందిరంలో అద్భుతమైన పని కలిగి ఉండాలి. రేపు మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. రేపంటే మనం చెప్పాను కదా, ఇప్పుడు గుడ్ ఫ్రైడే ముందు రోజు
ఇంకా అక్కడి నుంచి మనకి ప్రార్థనలు ఉండవు. ఇంకా అర్థమైందా? అందుకని ఆ ముగింపు రోజు ఏముంటుంది మనకి? ఆల్నాడు ప్రేయర్ ఉంటుంది. ఆ రోజునే సంస్కార ఆరాధన ఉంటుంది. హల్లెలూయా. మరి అప్పుడు కూడా ఎంతమంది ఉంటారా? ఆల్నాడు ప్రేయర్ అంటే ఎలాగా? హల్లెలూయా. ఆల్నాడు ప్రేయర్కి వస్తారు కొంతమంది సహోదరులు, వచ్చి ప్రసంగం అయిపోతుండగానే వెళ్ళిపోతారు. ప్రసంగం అయిపోతుండగానే వెళ్ళిపోతారు. ఆల్రెడీ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు చేతనట్టు ఎత్తేస్తారు వీళ్ళు అందరితో పాటు. చాలామంది ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు. దేవుని సన్నిధానంలో మనం ఏం కలిగి ఉండాలి? పని కలిగి ఉండాలి. ప్రార్థనాత్మ. ఈనాటి కాలంలో యవన బిడ్డలకి ప్రార్థనాత్మ లేదు. ప్రార్థన చేయమంటే వీళ్ళు తెగ సిగ్గుపడిపోతున్నారు. ప్రార్థన చేయమంటే సిగ్గుపడిపోతున్నారు. ప్రార్థనాత్మ లేదు. అంటే దేవుని సన్నిధిలో పని అంటే ఏ తుడుతుమో కడుగుతాం అనుకుంటున్నారు. పని అంటే ఆత్మల రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. మన క్రమం దేవుని సన్నిధిలో కనపడాలి. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావడం, సమయం దాటకుండా దేవుని సన్నిధికి రావడం. స్కూల్కి వెళ్ళు సమయం దాటక బాబాయ్ 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 అనిపించేస్తాడు. నువ్వు తీసుకెళ్ళి మా అబ్బాయిని ఏమనకుండా కొంచెం ఈరోజు లేట్ అయ్యాడంటే అలాగే మయ్య నేను చూసుకుంటాను అన్నాను. నేను బాగుని చేయాలి. మళ్ళీ ఫిర్యాదుకి మీ ఇంటికాడిని తీసుకొచ్చేవాడిని. నేను బాబాయ్ బాబాయ్ అనిపించేస్తాను రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైందా? ఎప్పుడు ఒక ఇన్ టైం ఉంటుంది, అవుట్ టైం ఉంటుంది కదా. మన ఇష్టం వచ్చినట్టు పోవడానికి, మన ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి మన ఇల్లు కాదు ఇది. ఇదేంటిది? దేవుని సన్నిధి. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంత జాగ్రత్తగా చెప్పాడు? ఎందుకంత జాగ్రత్తగా చెప్పాడు? మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండడానికి కాదు. ఒక టైం ఉంటుంది. సిటీస్లో అయితే ఇంకా టైం ఇంకా అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా టైం ఆ టైం దాటకపోతే నో ఎంట్రన్స్ ఇంకా కదా. ఉంటాయి అలా కొన్ని మందిరాలు అలా ఉంటాయి. కనుక ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తాడంటే టాలీ చేస్తాడు. పాస్టర్ గారితో మాట్లాడితే ప్రార్థన అయిపోయి మాట్లాడతామంటే మాటలు ఏముండవు. ఇంకా మనం అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడో మన దానికి టాలీ చేస్తాడు. నీకు ఏమి ఇచ్చుట న్యాయమో అదే ఇస్తాడు. నాకు ఎందుకు ఇవ్వలేదని అడగడానికి ఇంకా ఉండదు. నాకెందుకు ఇవ్వలేదు, ఆమెకి ఇచ్చావంటే నీ కష్టం ఈ రీతిలోనే ఉంది. హల్లెలూయా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డవాడికి అదే ఇచ్చాడు. సాయంత్రం ఆ గంట ఉండగా వచ్చిన వాడికి అదే జీతం ఇచ్చాడు కదా. మాటలేవు. అదే జీతం ఇచ్చాడు కదా. అదే జీతం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు ఏది ఇవ్వడమో న్యాయమో అదే ఇస్తాడు. హల్లెలూయా. ఒకడికి 1 ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యము కొలిది వారికి ఇచ్చాడు. నాకు ఎందుకు ఇవ్వలేదని ఏడకూడదు. నాకు ఎంత ఇచ్చాడో నాకు అది ఇచ్చాడు. నీకేమి ఇవ్వాలో నీకు అది. నాకంటే పెద్దవాళ్ళకి, మనకంటే పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు దేవుడు. వారి సామర్థ్యము కొలది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సామర్థ్యం మించి కాదు, సామర్థ్యం కొలది మనకి ఏది ఇస్తాడో దేవుడు దాని మీద మనము నమ్మకంగా పని చేయాలి. హల్లెలూయా. మన పని కనబడాలమ్మా. మన పని కనబడాలి. మీరు చాలా కష్టపడేవారు, చాలా పనిమంతులు. మీరు ఆతిథ్యం ఇచ్చేట్లో కూడా చాలా మంచివారు, ఉపచారం చేయడంలో కూడా చాలా మంచివారు. కానీ పొలమేమైపోయింది? మరి పొలము పాడైపోయింది. పొలము విత్తనానికి అనుకూలంగా లేదు. పొలములో గచ్చపొదలు మొలిచేశాయి. పొలములో ముళ్ళ పొదలు మొలిచేశాయి. పొలములో ఇదిగో అడ్డమైన బలురెక్క చెట్లు అడ్డమైన తీగలన్నీ మొలిచేశాయి. ఏమాత్రము పొలం పండడానికి వీలు లేదు. పొలం పాడైపోయింది. ఇప్పుడు ఆ పొలాన్ని ఏం చేయాలి? మనము సాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తన పొలాన్ని సేద్యం చేసుకున్న వాడికి కడుపారా అనండి ఆ మాట. ఒక్కరోజంతా ఆహారం లేకపోతే తెలిసిన మీకు కడుపు మాడిపోతేనే. పూర్వకాలంలో ఒకరోజు అన్నం ఉండేదమ్మా.
ఇప్పుడు ఎవరైనా ఆకలి మా సమయం అంటుంది కడుపులో నెప్పుకుంది అంటుంది. ఆకలి తెలియదు. అప్పుడు అమ్మ అన్నం పెట్టి అంటే వేస్తుంది, అది ఆకలని తెలియదు. పిల్లలు ఈనాడు కాలంలో వీళ్ళకి ఆకలి అంటే తెలుసా మా ఆకలి తెలుసా? ఆకలి తెలియదు. ఆహారం లేకుండా 2 పూటలు పస్తుండారా? ఎప్పుడన్నా ఉన్నావా? కూలి లేకుండా, వండుకోవడం బియ్యం లేకుండా, నూనె లేకుండా, కారం లేకుండా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేవు. కానీ బిఫోర్ ఎలాగుండేది? అలా ఉండేవారు. అప్పుకెళ్ళి కారం అప్పు తెచ్చుకునేవారు, నూనె అప్పు తెచ్చుకునేవారు, ఉల్లిపాయలు అప్పు, ఎండుమిరగాయలు అప్పు, ఎండుమిరగాయలు కూడా అప్పు తెచ్చుకునేవారు, అన్నీ అప్పు తెచ్చుకునేవారు. ఒక సహోదరి తెచ్చుకుని అన్నీ మర్చిపోతూ ఉండేదిలే. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అడిగినోడు మర్చిపోయినమ్మా అంటారు. మర్చిపోతాం కాదు, అది రకమైన మ్యాజిక్ అది. కానీ ఇప్పుడు దేవుడు అన్ని సమృద్ధినిచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం లేదంటే నాకు అప్పుడు అయ్యే జ్ఞాపకం వస్తాయండి. నాకు ఇది ఇష్టం లేదు, అది నాకు ఇష్టం ఉండదు. ఇది నాకు ఇష్టమేంటి? కడుపు కాలితే ఇష్టం చూస్తావా? ఆకలే రుచి ఎరగదంట, నిద్ర శుభ్రం సుఖం కాదు. నిద్ర శుభ్రం ఎరగదు. శుభ్రంగా అన్నీ ఉండి అయినట్టు బాగుండి పడుకుందాను. 2-3 రోజులు నిద్ర లేకపోతే ఇక స్నానం ఉండదు, చేపలు ఉండదు. ఎలా పడిపోతే అక్కడ పడిపోతాం. అమ్మా లెగమ్మా అంటే లేకపోతే చచ్చినట్టు పడుకుంటాం కదా. ఆకలి వేస్తే ఆహారం విలువ తెలుసును. అందుకని కుంభాలు పారేస్తున్నారు ఈనాటి కాలంలో. కరువు అయితే ఏం చేద్దామయ్యి? కరువు అయితే ఆ అన్నమంతా దాచుకుని ఉదయకాలం అందులో గెంజేసుకుని దాన్నే ఏదోటి పిండుకొని ఏదోటి లైన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అదే చేద్దాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది లేదు కదా. ఉందా బ్రేక్ఫాస్ట్? తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. తన పొలాన్ని సేద్యం చేసుకున్న వాడికి అందుకని ఈ మాట హైలైట్ చేశాడు. ఆహారం లేని వారికి ఆహారం విలువ తెలుస్తుంది. కనుక ప్రియులారా, మన పొలాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ప్రతి దినము దేవుని వాగ్దానాలు కుటుంబాల్లో మనం విడుదల చేయాలి, వెల్లడి చేయాలి. ప్రార్థన ధూపాన్ని బిడ్డల మీద మనం అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. విజ్ఞాపన ధ్వని, మన కంఠధ్వని సాయంకాలపు నైవేద్యం వలె ప్రభు సన్నిధికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన పొలాన్ని మనం సేద్యం చేసుకోవాలి. గతంలో చేసేవారు, కానీ ఇప్పుడేమైంది? పొలం పాడైపోయింది. పొలాలు ఏమని నాశనం అయిపోతున్నాయి. విత్తనం అంటే దేవుని వాక్యానికి కుటుంబాల్లో చోటు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన జీవితాలు కట్టుకోవడానికి దేవుడు ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. 8వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం. 18వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు. అర్థమైందా? చాలు. ఇది మనం ఎబ్రీ పత్రిక 11వ వచనానికి టాలీ చేసుకోవాలి. 11వ వచనం చదివి. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 11వ వచనం చదవమ్మా. ఇప్పుడు మందులు అన్నాడు కదా. ఇప్పుడు దానికి దీనికి మనం టాలీ చేసుకుంటే మందులు అంటే ఏంటి? నేను చెప్పాను మొన్న. మందులంటే మందంగా ఉంటారు. లెగిసి ఇంకా చెప్పకూడదు, ఇంకా చాలా దరిద్రం అది. అంత మందం. ఉదయాన్నే ఆ ముఖం చూడబుద్దేది కదా. పనిలో ఎలాగ ఉండకూడదు? మందంగా ఉండకూడదు. తన పనిలో నిపుణత గలవాడిని చూసితివా? ఏంటది? పనిలో నిపుణత. నిపుణత అంటే నేర్పరతనం. హల్లెలూయా. పని అందరూ చేస్తారు, నేర్పరతనంగా చేసేవాళ్ళు కావాలి. హల్లెలూయా. పనిలో జాగు చేసేవాడు నష్టం చేయవానికి సోదరుడంట. నష్టం చేయవానికి సోదరుడు. పనిలో జాగు చేసేవాడు నష్టం చేయవానికి సోదరుడు.
పనిలో ఏం చేయకూడదంటే మనము జాగు చేయకూడదు. ఈరోజు చేసే పని ఈరోజే చేసేయాలి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అలాగ 10 రోజులు గడిచిపోయింది, ఇంకా పని పూర్తి అవ్వలేదు. ఈరోజు రేపు, ఈరోజు రేపు, ఈరోజు రేపు అనుకుంటా ఎన్ని రోజులు? 10 రోజులు గడిచిపోయింది. మరి ఎప్పుడు పనిలో ఏమవుతుంది? జాగు అవుతుంది. జాగు అంటే ఏంటి? ఆలస్యం అవుతుంది. అందుకని దేవుని సన్నిధికి మరొకసారి చెప్తున్నాను, ఇది మీరు ఆజ్ఞ అనుకుంటారో, లేకపోతే రిక్వెస్ట్ అనుకుంటారో, ఆర్డర్ అనుకుంటారో, ఏమనుకుంటా పర్లేదు. దేవుని సన్నిధికి జాగు చేసుకుంటూ రాకూడదు. ఆలస్యంగా రావడం అలవాటైందా, ఇక ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో ఆలస్యం అయిపోతాయి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? పరుగులు 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 ఎత్తుకుంటూ రావాలి. టైం అయిపోతుంది బాబాయ్, టైం అయిపోతుంది బాబాయ్, టైం అయిపోతుంది బాబాయ్ అని పరుగులెట్టుకుంటే, మెట్లు ఎక్కేటప్పుడు ఎలా రావాలి? పరుగు 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 వచ్చి పైన పడిపోవాలి. అప్పుడు పడిపోలే కానీ మరలా లెగిసి గావకొచ్చేయాలి నీ ప్లేస్లోకి. అక్కడ ఏం కనపడుతుంది? చురుకుతనంగా. మీకు అటకరగా ఉంటుందిలే అలాగా. అప్పుడు అందులో ఏం కనపడుతుంది? చురుకుతనం. హల్లెలూయా. ఎబ్రీ స్త్రీలు ఎలాగుండేవారు? చాలా చురుకైన వారుగా ఉండేవారు. దేవుని స్తోత్రం కలిని గాక. పిల్లల కనడానికి ఎవరు హెల్ప్ తీసుకునేవారు కాదంట, వాళ్ళే మొత్తం అన్నీ. అంత చురుకుతనం. దేవుని స్తోత్రం కలిని గాక. అన్నిటిలో చురుకుతనం కలిగి ఉండాలి. దేవుని కార్యాల్లో మనము ఆసక్తి పరులమై ఉండాలి. అందుకనే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీతము మన కొరకు దేవుడు దాసి ఉంచాడు. ఇక చివరి మాట చదువుకుంటే, చివరి మాట ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 3:14 3:14 చదవమ్మా. 3:14 నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల కోపము మీరు పుట్టించినప్పటి వలె మీ హృదయములు ఏం చేసుకోకూడదు? కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏం చేయాలి? చాలు ఒకడికొకడు ఏం చేయాలి? ఇప్పుడు నేడు అంటే 7 రోజుల తర్వాత కాదు. నేడు అంటే ఈరోజు. అమ్మా, నేడు అనే పదం ఎప్పుడు? ఈరోజు. రేపు అనేది రేపు ఎప్పుడమ్మా? రేపు. నేడంటే ఈరోజు, రేపు అంటే ఈరోజు తర్వాత రావాలది మనకు తెలుసా? రేపు తెలుసా? రేపు ఏం జరుగుద్దో, రేపు ఏంటో, రేపు ఏ విపత్తులు వినాలో, పోత ఎవడో బాంబు వేసిపోతాడో, ఏం జరుగుద్దో, ఏ వార్తలు వినాలో, రేపు ఏంటో మరి ఏం జరుగుద్దో తెలియదు. కాలములు సమయములు దేవుడు తన ఆధీనమందు ఉంచుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం నేడు అనే సమయం ఉండగానే ప్రభు సన్నిధానములో ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. ఈ లేటు లేకపోతే దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయడం, పనిలో జాగు చేయడము, మన పొలాన్ని మనం నెగ్లెక్ట్ చేయడము, దాన్ని నష్టపరుచుకోవడము, ఇవన్నీ విడిచిపెట్టాలి. దేవుడిచ్చిన అవకాశం ఉండగా, ఆరోగ్యం ఉండగా, ఈ ప్రాణం ఉండగానే, ఈ ప్రాణం పోతే ఇక సరి చేసుకునే అవకాశాలు ఏమీ లేవు. ఉన్నాయా? ఏమీ లేవు. అందుకని సమయం ఉండగానే ఏం చేయాలి? మనము ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలా దీపం ఉండగానే ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభు మీద ఆధారపడాలి. మన హృదయాన్ని సరి చేసుకోవాలి. మన అంతరంగాన్ని మార్చుకోవాలి. మన హృదయాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. మన పొలం గురించి మీరేం చేయాలి తెలుసా? కష్టపడి పని చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉదయాన్నే ఎవరు మంచాల మీద ఉండకూడదు. ఇది నా ఆజ్ఞ. మీ తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు తెలియదు. కానీ ఉదయాన్నే ఎవరు మంచాల మీద దేవుళ్ళు ఆడకూడదు, బ్రతిమలు ఆడకూడదు.
సోమరిపోతులు, నిద్రపోతులు, తిండిపోతులు, పొగరబోతులు, తిరుగుబోతులు, ఈ పోతులన్నీ ఉన్నాయి. ఆ పోతుల్లో మనం ఉండకూడదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక చురుకైన వారిగా మన పొలాన్ని ప్రతిరోజు ఏం చేసుకుంటాలో మనము శుభ్రం చేసుకుంటూ ఒక ఆశీర్వాదకరమైన రీతిలో, ఫలభరిత రీతిలో మనం మార్చబడదు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళు వేయాలి.